తెలుగు భాష సంస్కృతి సాహిత్య పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు ప్రాంగణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రజా ప్రతినిధులుగా తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ మునిరత్నం నాయుడు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవిరామ్ కిరణ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రావణ శుక్రవార శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేస్తూ ఈరోజు రాఖీ పండుగ సోదరులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అందులోనూ ఇవాళ శుభ పరిణామం ఏంటంటే ఇక్కడ తెలుగు ఇక్కడికి రావడం అన్నది ఆ రోజు మా తండ్రి గారు భాష మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు 45 ఎకరాల భూమి ఉండగా మొత్తం ఇప్పుడు 30 ఎకరాలు అంటే వివిధ ఆర్గనైజేషన్స్కి కేటాయించగా 30 ఎకరాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ పెద్దలు బుచ్చయ్య చౌదరి గారి చొరవతోటి ఇవాళ అందులోనూ మన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అందించినటువంటి సహకారంతో ఇవాళ ఇక్కడ రోడ్లు ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే వేసుకోవాలో వాటిని వేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకి లభించింది. దీనికి తోడు ఇప్పుడే వీసీ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వారు క్లుప్తంగా ఇక్కడ వారు చెప్పడం జరిగింది. వారికి కూడా నేను చెప్పాను, ఒకసారి అందరం కూర్చుని కూలంకుషంగా దీన్ని చర్చించి ఏ విధంగా తిరిగి దీన్ని రివైవ్ చేయాలో దాని మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత అయితే ప్రజాప్రతినిధులుగా మాకు ఉంది. అదేవిధంగా వీసీ గారు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సంస్థకి అధిపతిగా వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. కనుక మా సంపూర్ణమైనటువంటి సహకారం వారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు ఆత్మగౌరవ నినాదంతో రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన రాజధాని పేరుతోటి ఇవాళ ఇక్కడ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంది. రాష్ట్ర విభజన వల్ల 10th షెడ్యూల్లో చేర్చబడ్డ తెలుగు విశ్వవిద్యాలయం ఆస్తులన్నీ కూడా తెలంగాణకు తగలబడి దీన్ని మూలన పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా 10th షెడ్యూల్ కార్యక్రమాలు పూర్తి కానందువల్ల నిధులు సమీకరించడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మునిరత్నం నాయుడు గారు వైస్ చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి, వీసీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఆలోచన విధానంలో వెళ్తున్నాం. నాకున్న పరిధిలో రుడా వారితో మాట్లాడి, చైర్మన్ గారితో మాట్లాడి దానికి ఒక 75 లక్షల రూపాయలు కేటాయించి రోడ్లు వేస్తున్నాం ముందు టాప్ ప్రయారిటీలో. అలాగే వివిధ గ్రాంట్లు ఓఎన్జీసీ వారిని, పేపర్ మిల్ వాళ్ళని అడిగి కొంత గ్రాంట్లు కూడా సమీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మనం విజ్ఞప్తి చేసిన అసెంబ్లీలో కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు దీన్ని కొంత నిధులు 10th షెడ్యూల్ వచ్చేదాకా కాకుండా కొంత నిధులు కేటాయింపు చేయమన్నాం. 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తామన్న హామీ కూడా ఉంది. 20 కోట్లు వస్తే చాలా వరకు దీనికి పాత భవనాలన్నీ ఆధునీకరించేదానికి ఒక మంచి వాతావరణం కల్పించడానికి వీలవుతుంది. ఏదైతే అగ్రికల్చర్ కాలేజీకి ఇచ్చిన భూమి కూడా ఆ పర్పస్ అవడంతో ఆ ల్యాండ్ మళ్ళీ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. యూనివర్సిటీకి తగిన ల్యాండ్ ఉండాలి, యూజీసీ నార్మ్స్లో తగిన ల్యాండ్ ఉండాలి. దాన్ని కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. దాతలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాతృభాష పరిరక్షణలో భాగంగా దీన్ని నిలబెట్టుకోవాలి. మాతృభాషకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరభాష వ్యామోహం కంటే మాతృభాషలో విద్యాబోధన అనేది టాప్ ప్రయారిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. మన భాష ఇతర తమిళనాడు, కేరళ, కన్నడ ప్రాంతాలను చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో మనం వెనకబడి ఉన్నాం. మన భాషని పటిష్టం చేసుకోవడంలో, పరిపాలనా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా మనం వెనకబడ్డాం. పరిపాలన అంతా కూడా తెలుగు భాషలోనే జరిగేలాగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భాషను కూడా అవసరమైతే కొంత సంస్కరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాష కొంచెం కఠినంగా ఉంటుంది. అనేక అక్షరమాలలో ఉండటంలో కొంత ఉంది. తమిళ భాష, కన్నడ భాష కొంత ఆధునీకరించుకోగలిగారు, మనం ఇంకా చేసుకోవాలి. ఆ పరిస్థితిలో కూడా పెద్దలు, మేధావులంతా ఆలోచించి దాన్ని కూడా కొంత సంస్కరించుకుంటే వ్యవహారిక భాష సరళంగా ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైపు కూడా మనం దృష్టి సారిద్దాం మనం చేస్తూ ఇవాళ దీన్ని సహకరించిన వెంకటరమణ గారికి, ఎంపీ గారికి, పురంధేశ్వరి గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు నేను కృషి చేస్తున్నాను. ఎందుకంటే ఇది రామారావు గారు మొట్టమొదటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో అనేక సంస్థలకు ఊపిరి పోశారు. పాలిటెక్నిక్ కళాశాల కానీ, ఉమెన్స్ ఐటీ కానీ, డైట్ కానీ, నిర్మతి కేంద్రం కానీ, మహిళా ప్రాంగణం కానీ అనేక సంస్థలకు ప్రాణం పోసి ఆ రోజున భూములు కేటాయింపు చేశారని స్వాస్థాలతో. తర్వాత పరిపాలనలో రాష్ట్ర విభజన వల్ల